కేఎస్ ప్రసాద్ గారు, నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోటరిని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాలి, అవసరమైతే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా, పార్టీ పెట్టే ఆలోచనలు మాత్రం ఇప్పుడు లేదు, కానీ పవన్ కళ్యాణ్కి నాకు ఎటువంటి వివాదం లేదు, మా మధ్య మంచి మిత్రుత్వ స్నేహం ఉంది, 20 ఏళ్ల నుంచి కూడా పవన్ నాకు మంచి మిత్రుడు, భవిష్యత్తులో కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించను అన్నట్టు కూడా మాట్లాడినారు. ఒకంత ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారనే చర్చ కూడా నడిచింది, దాన్ని ఆయన ఖండించినాడు. సో ఏం చెప్తారు సార్? ఎవడికి ఉపయోగం? ఆ జగన్మోహన్ రెడ్డి కాబట్టి భరించాడు. ఏందే కోటరీగా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కోటరీ దరిద్రంలో నువ్వు దరిద్రమే కదా. నీది పోయిందని సంబరాలు చేసుకునే బ్యాచ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధం చెప్పు. ఫస్ట్ నువ్వు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండి ఏం ఉపయోగపడ్డావు, ఎంతమందికి ఉపయోగపడ్డావు సరే చెప్పు, తర్వాత మిగిలిన విషయాలన్నీ మాట. చేత ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సిద్ధాంతానికి ప్రభావితమై ఈ లిక్కర్ స్కామ్లో ఉపయోగపడతానేమో నేను బయట ఉండడానికి అన్న ప్రాతిపదిక మీద నువ్వు బయటకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ కార్యక్షేమం చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టించుకున్నాళ్ళ పాటు ఈ జన్మకు చాలు. అది మళ్ళీ రాజకీయాలు అవసరమైతే నేను వస్తా, అవసరం లేకపోతే దూరంగా ఉంటా. నువ్వు మామూలుగానే ప్రత్యక్ష రాజకీయాలు చేసే సామర్థ్యం లేని వ్యక్తివని ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడైతే నీకు నెల్లూరు నీ సామర్థ్యం నాకు తెలిసి నెంబర్ 2 ఇన్ ద పార్టీ విజయసాయి రెడ్డి ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి. నీ సామర్థ్యం అక్కడికి వెళ్ళిన తర్వాత బోడిమల్లని ఎంత తెడి చేయాలా? స్ట్రాటజీ లేదు. నీకు చెప్పిన నియోజకవర్గాల్లో నీ సొంత ఊర్లోనే నీకు పట్టు లేదు. స్థానిక నాయకుడివే కాదు, అలా జగన్మోహన్ రెడ్డి అలాగే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ అన్నాం కదా. నువ్వు నా నెత్తికి ఎక్కువ, పార్టీలో దండగా, ఇలాంటి స్టేట్మెంట్లు ఏవో ఇస్తే అప్పుడే కాలు చేతులు కడుక్కుని పోయింటే దరిద్రం వెళ్ళిపోయింది. అసలు ఎవరికి ఉపయోగం లేని వాళ్ళే చుట్టూ ఉన్నారు ఆయనకి. రాజకీయాలతో కాకుండా ఆయన రాజకీయం చేయనందుకే మీలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఆయనకి ఏదో రాజకీయాలు నేర్పేస్తాను, రాజకీయాలు చేసేస్తానంటే ఏ కోటర్ అయితే ఎవరికి ఉపయోగం? నాకు తెలిసి ఇప్పుడు సజ్జల రామకృష్ణుడు ఉన్నాడు, ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా. ఆయన చెప్పిన పని టాస్క్ డెలివరీ చేస్తాడు. మంత్రులు సమావేశంలో జరిగినవి వెళ్ళి ప్రక్షాళించి మాట్లాడు, ఇలాంటివన్నీ చెప్పుకుని వచ్చాడు ఆయన. టాస్క్ ఏది ఇస్తే పని చేయాలి, అది రీజనల్ పార్టీలో చేయవలసిన పని. నీకు అది కాకుండా సొంత పెత్తనాలు నిలబెడతామంటే కుదరదు. ఆ బాధ దిగమించుకోలేక నీకు మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయలేక ఓ పక్క నీ అల్లుడితో లెక్క వ్యాపారం చేయించో, దేశవ్యాప్తంగా చర్చనీయం చేయో, ఆ దరిద్రవంతం వైఎస్ఆర్సీపీకి అదృష్టం చుట్టుకోలే. ముందు నీ ఇంట్లో ఉన్న మకిలి కడుక్కుని సరంగా కాలు చేయాలి కడుక్కుని అప్పుడు రా పంతిపోయినానికి. ముందు ఆ మకిలి కడగకుండా లేని మకిలి అంటించే కార్యక్రమం, మిథున్ రెడ్డి మీద కడుపుమంట, దశరథరామ రెడ్డి మీద కోపం, ధనుంజయ రెడ్డి అంటే అసహ్యం, ఇలాంటివన్నీ పెట్టకాలు చెప్పుకుంటూ మార్కెట్ అయినా కాలక్షేపాలు చెప్తారు. ఇది నాకు అర్థం కాదు. అది నవ్వుడికి మైకెట్టండి నీకు అసలు. అలా సిటీలో ఖాళీగా ఉండి 4 ఎక్స్ట్రా పేర్లు చెప్పంటే వాడుకుంటారు, చాలు నీకు ఆ కార్యక్రమం. ఆ రోజు వచ్చేవి 4 ప్రవాసాలు చెప్పి పో. ఎందుకు ఇది? ప్రొఫెషనల్ ఎథిక్స్ని ఎప్పుడో గాలికి వదిలేశారు. నేను అంటుంది ఏంటంటే క్రిటిసిజం అని కాదు, పార్టీలో మారచ్చు, పార్టీలో ఉండొచ్చు, పోవచ్చు. ఉనికి కోసం అరువులు చేర్చడం ఎందుకు? అవసరమైతే రాజకీయాలకు వస్తావు. ఏంటి అవసరం? ఎవరికి అవసరం? ఎవడు నీ వల్ల ఎవరికి ఉపయోగం? జనసేనని విమర్శించన్నాడు పవన్ కళ్యాణ్. విమర్శిస్తేనేటి, విమర్శించకపోతేనేటి? నీకు భయంతో చేస్తున్నావు. కూటమిని ఏమన్నా విమర్శించవు నువ్వు, బీజేపీని ఏమన్నావు, జనసేన ఏమన్నా, తెలుగుదేశం ఏమన్నా. నీకు భయం అని చెప్పు ఫస్ట్. అది ఏమని విమర్శిస్తావు? వాళ్ళు ఏడు చేయకుండా ఖాళీ కూర్చొని గోల్ రిప్పుకుంటుంటే వాళ్ళకి వెళ్ళి మీరు విమర్శ బట్టి చాటే కొంటుంటే కదా. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో నా గవర్నమెంట్కి ఇదే అని మీరు అన్న మాటలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ కంపారిజన్స్ మాట్లాడి, నీకన్నా నేను సబ్ జూనియర్, నేనే మాట్లాడగలుగుతున్నాను 4 సెంటెన్స్లు. అలాంటివి మాట్లాడండి, ఉపయోగపడండి. వీళ్ళు షేర్లు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ చెప్తుంటారు కదా కూర్చుని. ఏం ప్రొఫెషనల్ ఏంటి చెప్పడానికి? ఏమి దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్ చెప్పు. వాళ్ళు ఎలాగో చెప్పలేకపోతారు. బొగ్గన్ గారు ఒకళ్ళే కింద మీద పడుతున్నారు. బయట ఉండి చెప్పు. థర్డ్ పార్టీ అనాలిసిస్ చేయగలవు కదా, చేసి చెప్పు, ప్రజెంటేషన్ చేయి. ఇది ఈ విధంగా రెవెన్యూ ఈ విధంగా ఇక్కడి నుంచి మేము ఎంకరేజ్ చేసాం, సంపద సృష్టిస్తామని సోది కబుర్లు చెప్పడం కాదు ఇక్కడ. ఇది వాస్తవం, ఇలా వస్తుంది స్టేట్ రెవెన్యూ. ఇలాంటి హైలైట్ చేయి. టైంపాస్ అనే వద్దు 4 స్క్రీన్లు పెట్టి. బడ్జెట్లు కంపేర్ చేయి. 14 నుంచి 19కి, 19 నుంచి 24 దాకా బడ్జెట్లు కంపేర్ చేస్తూ రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చిందో చూడు, చెప్పు. జిఎస్టీ వసూలు ఎంత దైత్యంగా ఉన్నాయో దాన్ని కంపారిజన్ చెప్పు. మీ స్థాయికి అది మెచ్చుకుంటారు ఎవడన్నా. ఇట్లా ఇంత ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో కూడా, లైక్ కరోనా పాండమిక్లో కూడా జిఎస్టీ వసూలు కానీ, లేకపోతే ఎక్కడ కూడా రాష్ట్ర ఖజానాకి ఎక్స్చెక్కర్కి పెనుభారం పడే కార్యక్రమాలు మా దగ్గర నుంచి జరగలేదు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎంటర్. అప్పుడు కన్సిడరేషన్స్ ఉంటాయి పార్టీ పరంగా. ఏటి చేయకుండా ఇంట్లో కూర్చుని మా భార్య పిల్లలు దొన్నారు రాజకీయాలు, మాకు భయం వేసేస్తుంది, గరగరగరగా ఆడిపోతున్నాం, మళ్ళీ ఇంకోసారి జైలుకి వెళ్ళాలా? కోతి పనులు చేయకుండా ఉంటే చొట్ట పనులు మనం తినంగుంటే ఏ కష్టాలు ఉండవు. వాడికి
తపేలా ఛానల్ ఊపిన ఉడత ఊపులకే భయం పడిపోతే మరి ఇప్పటిదానికి ఆ పౌడర్ డబ్బోడికి ఛాలెంజ్ చేసింది ఏంటి? పవన్ కళ్యాణ్కి నాకు మంచి స్నేహం ఉందని చెప్పినాడుగా. హెచ్చేయమంటారు. ఫ్రెండ్షిప్ డే వస్తుంది ఆగస్ట్ నెలలో ఫస్ట్ సండే, 2 రాఖీలు 2 బ్యాండ్లు కొనుక్కొని కట్టుకోమండి ఒకరికొకరు, బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు అని. అయితే చిరంజీవి గారు అన్నయ్య గారి సినిమా ఉంటుంది, స్నేహం అంటే ఇదేరా అన్నది ఏదో ఉంటుంది విజయ్ కుమార్ది. ఆ సినిమాలో ఇద్దరు కలిపి మళ్ళీ డబుల్ ఫోటోలు వేసి సినిమా వేయండి మాకు. ఎవడుకోవాలి మీ ఫ్రెండ్షిప్ ఏదైతే మాకేంటి. ముందే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ పక్కన పెట్టిందనే చర్చ నడుస్తూ ఉంది. ఎన్డీఏ ఎందుకు పక్కపడుతుంది? పవన్ కళ్యాణ్కి ఎన్డీఏ అనే కన్నా బీజేపీకి సర్వం దిక్కు, ఏకైక దిక్కు బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళ దగ్గర ఒట్టు పైన కదిలితే ఏ పని అవ్వదు. అదే మూడ్లోకి విజయసాయి రెడ్డి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ నడుస్తుంది. ఎక్కడికి, ఎందుకు, దేనికి? మన నియోజకవర్గంలో కౌన్సిలర్ సామర్థ్యమే లేనట్టు ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎవరిని ఎత్తికి వెళ్ళిపోతాడు, ఎవడు తీసుకెళ్ళేది ఎవడు? ఆ బాలసవరుడు ఎవరు బాలినేని వెళ్ళాడు కదా, ఏడు చేస్తాడు అక్కడ, ఏకలు రొప్పుకొని తిరుగుతాడు అక్కడ, ఇంక ఈయన మిగిలాడు. అలా బాలసవర్ గారు వెళ్ళారు, అక్కడ గెలిచారు కదా ఆయన. వీళ్ళు ఎవడికో ఉపయోగం, వీళ్ళు ఏమిరా బాలరాజు ఎవడికో ఉపయోగం అన్న డైలాగ్ ఉంటుంది చూడు, అది వాళ్ళిద్దరికి పెట్టు.